ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు శుభోదయం. రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి అంటే ఇప్పటి నుంచి మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఉత్తరార్ధ గోళంలో వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు రథసప్తమి రోజు మంచి పనులు చేస్తారు, మంచి పనులు చేసుకోండి. ఏమైనా మొదలు తలుచుకుంటే మొదలు పెట్టండి, మీకు అందరికీ మంచి జరుగుతుంది. బాగా చదవండి, ఈరోజు టెస్టులు రాయండి. మీరు ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మంచి లక్ష్యం అంటే ఏంటి? మీకు ఫస్ట్ మీరు సెటిల్ అవ్వాలి. ఫస్ట్ ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి. మీకు ఆర్థిక కష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ పోవాలంటే ఫస్ట్ మీరు జాబ్లో సెటిల్ అవ్వాలి. మీరు జాబ్లో సెటిల్ అయిన తర్వాత ఎన్ని వేషాలైనా వేయచ్చు. అంటే తర్వాత నెక్స్ట్ జాబ్, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఇంకా లాంగ్లో మనమే సాధించాలి అనేటటువంటి నెక్స్ట్ చూసుకోండి. అందువల్ల ఫస్ట్ మీరు ఇక్కడ ఆర్థిక సమస్యలు లేకోకుండా, మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడుకోకుండా, మీ ఫ్రెండ్స్ మీద ఆధారపడకుండా, సమాజం మీద ఆధారపడకుండా, మీ కాళ్ళ మీద మీరు ఆధారపడే విధంగా మీరు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కాలేరు. ఓకే, నెక్స్ట్ మార్చి 15వ తారీఖు నోటిఫికేషన్ చెప్పాను. ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు రకరకాల ఉన్నారు. మన యాప్లో కూడా మనకి కామెంట్, వ్యతిరేకమైన కామెంట్ పెడుతున్నారంటే పాప ఏం చేయలేక ఒక పబ్లికేషన్ వాడు ఏం చేశాడంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని తెలియదు కదా, వాళ్ళని కూడా పెట్టి కామెంట్ వ్యతిరేకంగా పెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి అలాంటి కామెంట్ ఒమిట్ చేసేయండి. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీకు లోకేష్ చెప్పాడా అంటాడు ఒకడు. లోకేష్ చెప్పనవసరం, మనకు ఉన్నటువంటి సమాచారం మనకున్న ఒక 15 కదా, 10వ తారీఖు రావచ్చు, లేదా 16 రావచ్చు, ఒకరోజు అటు ఇటుగా రావచ్చు. ఏంటి దానికి ఏంటి? అలా మిమ్మల్ని దెబ్బ కొడటానికి కొంతమంది వ్యతిరేకంగా తయారయ్యారు. కాబట్టి మీరు అలాగే చూడొద్దు. ఒకవేళ చూసినా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయండి, పట్టించుకోవద్దు. ఈ భూప్రపంచంలో రకరకాల వైరస్లు ఉంటాయి. వైరస్లు ఏం చేస్తాం? వైరస్ సోకినప్పుడు మనం మందేస్తాం, చచ్చిపోతుంది వైరస్. కరోనా వైరస్ వచ్చింది, ఎన్నో ప్రికాషన్ టీకాలు కానీ ఎన్నో ప్రికాషన్లు తీసుకుందాం, పోయింది. అలాగే ఇలా వ్యతిరేకత కూడా ఉంటారు. సొసైటీ అన్న తర్వాత వ్యతిరేకలు ఉంటారు. నువ్వు డెవలప్ అవుతుంటే నిన్ను లాగాలని చూసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాటి గురించి పట్టించుకోని అవసరం లేదు. ఎవరు కూడా మీ పని మీరు చేసుకుంటే పండి. ఇంకా మీరు పాఠశాలలో స్కూల్లోకి వెళ్ళటానికి ఇంకా 128 రోజుల టైం ఉంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. 128 12వ తారీఖు అనుకోండి. 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు మీ టార్గెట్ పాఠశాలలోకి మీరు కొత్త టీచర్స్గా అడుగు పెట్టడం. అదే లక్ష్యం. నేను కూడా అదే విధంగా పనిచేస్తున్నాను, మా టీము అండ్ మైసెల్ఫ్. ఇంకోటి కూడా నేను చెప్తాను, నా టార్గెట్ 16,000 పోస్టుల్లో 8,000 పోస్టు, కనీసం 50% పోస్టులు మన యాప్ ద్వారా, మన బుక్స్ ద్వారా రావాలని మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. 16,000 పైసలు కొన్నటువంటి పోస్టుల్లో 8,000 పోస్టులు మన ద్వారా మీకు, నా కృషి ద్వారా, యాప్ ద్వారా, మన బుక్స్ ద్వారా మీకు రావాలనేటటువంటి ఒక టార్గెట్గా పెట్టుకున్నాం, ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈ లక్ష్యంలో చాలా మంది మనని అడ్డుపడుతూ ఉంటారు. ఇంకోటి కూడా చెప్తాను, ఈ యాప్ వెళ్ళకోకుండా మీ దగ్గరికి 199 రూపాయలు పెట్టారని కొంతమంది గురుతో ఉండారు. ఎందుకంటే వాళ్ళ యాప్లు పోక కొంతమంది గురుతో ఉండారు. అయినప్పటికీ కూడా నేను ఇస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు, చదువుకోండి. అడ్డవల్ల చాలా మంది ఈ వాట్సాప్ కామెంట్ బాక్స్లో రకరకాలుగా మెసేజ్ పెడుతూ ఉంటారు. ఈ యాప్లో చిన్న లోపాలున్నా నేను సవరిస్తాను. ఏమన్నా ఇన్కంప్లీట్ కొద్ది గొప్ప వీడియో నేను చెప్పేస్తాను. ఒక 4-5 రోజులు స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరు చేయట్లేదు, నేను చేస్తున్నా. మీకు 199 రూపాయలకే యాప్ ఇచ్చేసేసి ర్యాపిడ్ రివిజన్ అంటే సపోజ్ ఇక్కడ చూడండి ఇండెక్స్. ఇప్పుడు ఇది ఎస్జిటి సోషల్ నా సబ్జెక్టు. నేను కూడా ఈ రోజు రేప లైవ్ స్టార్ట్ చేస్తున్నా. ప్రతిరోజు లైవ్ 5 గంటల నుంచి 6 గంటల, లేదా 6 గంటల నుంచి 7 గంటల మీకు టైము ఫిక్స్ చేస్తాను. యూట్యూబ్లో లైవ్
అందరు రండి, తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి ఉపయోగపడుతుంది. నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు చదవనవసరం, ఒకసారి జస్ట్ అలా చూసుకుంటే సరిపోయే విధంగా సోషల్ లైవ్ స్టార్ట్ చేస్తాం. మొత్తం దీంట్లో 4 థీమ్లు ఉంటాయి. ఇది ఫస్ట్ మొత్తం 6 థీమ్లు ఉంటాయి. ఇది ఫస్ట్ థీమ్ సిలబస్ ప్రకారం. ఇప్పుడు ఇది మొత్తము విశ్వము భూమి, దీని గురించి కూలంకుషంగా మెయిన్ పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ బిట్ ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు అనేటటువంటి చెప్పుకుంటూ ర్యాపిడ్ రివిజన్. అంటే మీరు ఈ ర్యాపిడ్ రివిజన్ ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోస్ చూడండి, మీ యాప్ తీసుకున్నటువంటి వీడియోస్, ఈ వీడియో ఒక్కసారి చూసి మన బుక్ లోకి వెళ్ళి ఒక్కసారి రివిజన్ చేసుకుంటే దెన్ ఆటోమేటిక్గా మీ మైండ్కి ఎక్కిపోతుంది. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఫస్ట్ టెక్స్ట్ బుక్ జోలికి వెళ్ళకండి. టెక్స్ట్ బుక్ జోలికి వెళ్ళవద్దు. టెక్స్ట్ బుక్ జోలికి వెళ్తే మీకు టైం వేస్ట్, రకరకాల ప్రాజెక్టులు ఉంటాయి. దాన్ని క్రోడీకరించి లైన్ టు లైన్ నేను కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేయించాను బుక్లో. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇవన్నీ కూడా. ఇవేం చేస్తారంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ఈ ఎస్జిటి బుక్ లో ఉన్నటువంటి అన్ని కూడా మీరు రోజుకు ఒక 2 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒక థీమ్ కంప్లీట్ చేసేయండి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, నా మాటేనండి. ఈ 2 రోజులకు ఒక థీమ్ అంటే 20 యూనిట్లు ఉండేది, పెద్ద థీమ్ అనమాట. ఇది సెకండ్ థీము. రెండో థీము పెద్దది. మూడో థీమ్ పెద్దది. ఫస్ట్ థీము జాగ్రఫీ, రెండో థీము ఎకనామిక్స్, మూడో థీము హిస్టరీ, నాలుగో థీము హిస్టరీ సివిక్స్, ఐదో థీము కూడా హిస్టరీ సివిక్స్, ఆరో థీము కూడా హిస్టరీ సివిక్స్. కాబట్టి 5, 6 చాలా చిన్నవి, 4 వరకు చాలా పెద్దవి. కాబట్టి ఇది సిలబస్ ప్రకారం ఇచ్చినటువంటి ఇది ఇలా చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఎస్జిటీలు చాలా తీసుకుంటున్నారండి. రోజుకి ఒక 2-3 వేల మంది అభ్యర్థులు యాప్ తీసుకుంటున్నారు రోజుకి. ఎవరు ఎస్జిటి ఎక్కువ వస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు కూడా అదే విధంగా రావాలి నేను చెప్పేది. కాబట్టి ఇది ఈ విధంగా ప్రతిరోజు ఒక 5 యూనిట్లు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా డౌట్ ఎలా చదవాలి, ఏంటి, బుక్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎలా చదవాలి అనేటటువంటి కూడా నేను చెప్తాను. అది రేపా మాపా లైవ్, ఈవినింగ్ పూట లైవ్ ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నాను. ఇంకోటి, చాలా మంది అభ్యర్థులు ప్రైవేటు జాబ్ చేస్తూ డిఎస్సి ప్రిపేర్ అవుతారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఫేస్ చేస్తున్నారు. ప్రైవేటు జాబ్ చేస్తూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కోసం ఎలా టైం టేబుల్ సెట్ చేస్తాం, మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఈవినింగ్, సపోజ్ మీకు మార్నింగ్ టైం కుదరదు, ఆఫ్టర్నూన్ టైం కుదరొచ్చు. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వీడియోస్, అదేవిధంగా ఈ ర్యాపిడ్ రివిజన్, అదేవిధంగా మన వీడియోస్, క్లాసులు, మన బుక్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మరి ప్రతిరోజు లైవ్ ఉంటుంది. అదేవిధంగా నాతో మీరు ఏమైనా సమస్యల మీద మాట్లాడాలంటే 7 గంటలకి 9959376936 నేను ఉంటాను. వన్స్ అగైన్ 9959376936 ఈ ఫోన్లో నేను ఉంటాను. మీరు ఆ లైవ్లో మీకేమైనా సమస్యలు ఉంటే ఈ ఫోన్కి మీరు చేయవచ్చు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, మీకు అందరికీ తెలిసింది, నేను డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి పోస్ట్పోన్ కాదు. ఇంక పోస్ట్పోన్ కాదు. ఎందుకు అవుతుంది పోస్ట్పోన్ కాదు? ఈరోజు తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. నెక్స్ట్ మండే, ఈ నెల లాస్ట్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అప్పటికల్లా రిపోర్ట్ తీసుకుని అసెంబ్లీలో ప్రవేశపెడతారన్నమాట. అది కూడా ఒక కొలిక్కి వచ్చేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్. దానికోసం ఏ స్థాయికైనా వెళ్దాం. రకరకాల వాళ్ళు వస్తుంటారు, రూపాయికి యాప్ పెడుతుంటారు, ఇంకో దానికి యాప్ పెడుతూ ఉంటారు. ఒక దాంట్లో పోతే ఇంకొక దాంట్లోకి వెళ్తూ ఉంటారు. సో ఆ యాప్ ద్వారా మిమ్మల్ని దగ్గర తీసుకుంటూ ఉంటారు.
చూడండి మీరు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మిత్రులారా, నేను ఎందుకు ఇంత తక్కువ కాస్ట్కు మీకు ఇస్తున్నానంటే, మీరు భవిష్యత్తులో ఫ్యూచర్ జనరేషన్ కూడా నాకు ఉపయోగపడతారు. మిమ్మల్ని డెవలప్ చేసి స్కూలుకు పంపించిన తర్వాత శివయ్య సారు వల్ల మేము బాగుపడ్డాము అనేటటువంటి ఆ మాటకి, ఆ మాట ఎన్ని టన్నుల శక్తిని ఇస్తుందో తెలుసా మీకు? ఎన్ని టన్నుల శక్తిని ఇస్తుంది. చదవలేనటువంటి వాళ్ళు, రకరకాల వర్గాల వాళ్ళు ఉంటారు సొసైటీలో. అవకాశాలు లేని, అంటే డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ ఇప్పుడు పేదరికంలో పుట్టినటువంటి వాడు అట్లా పేదరికంలో చనిపోవాలా, లేదా పేదరికం వల్ల ఉద్యోగానికి దూరంగా వెళ్ళిపోవాలా? నో, నెవర్. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ విద్యా యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. 199 ఏమొస్తుందండి 199 రూపాయలకి? మీకు ఎన్ని ఇస్తున్నాను 199 రూపాయలకి? ఎస్జిటిలో విద్యా దృక్పథాలు ఇస్తున్నాను, సైకాలజీ ఇస్తున్నాను, తెలుగు ఇస్తున్నాను, ఇంగ్లీష్ ఇస్తున్నాను, 3 కంటెంట్లు, సైన్స్ ఇస్తున్నాను, సోషల్ ఇస్తున్నాను, మ్యాథ్స్ ఇస్తున్నాను, ట్రై మెథడ్ ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్లో సోషల్ కంటెంట్ ఇస్తున్నాను, ఇంటర్మీడియట్ వరకే మెథడాలజీ ఇస్తున్నాను, విద్యా దృక్పథాలు ఇస్తున్నాను, క్లాస్ రూమ్ సైకాలజీ ఇస్తున్నాను, జీకే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. బయాలజీలో ఇంటర్మీడియట్ వరకే బయాలజీ కంటెంట్ ఇస్తున్నాను, మెథడాలజీ ఇస్తున్నాను, సైకాలజీ ఇస్తున్నాను, విద్యా దృక్పథాలు ఇస్తున్నాను, జీకే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. అదేవిధంగా ఫిజిక్స్ అన్ని ఇస్తున్నాను, ఫిజిక్స్ కూడా సేమ్. మ్యాథ్స్ క్లాసులు రేపు నుంచి మళ్ళీ క్లాసులు జరుగుతూ ఉంటాయి. తెలుగు ప్రసాద్ మాస్టర్ గారి చేత సాహిత్యం, అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా చెప్పిస్తున్నాను. ఈ ఉద్దేశం. ఇంగ్లీష్ లిటరేచర్ ఎవరిస్తున్నారండి 199 రూపాయలకి? ఇంగ్లీష్ లిటరేచర్ ఎవరిస్తున్నారండి? 190 నేను ఇస్తాను. మొత్తం లిటరేచర్ మొత్తం ఇచ్చేస్తున్నాను, మెథడాలజీ మొత్తం ఇస్తున్నాను. రేపో మాపో ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ, అదేవిధంగా పిఐ, ఇవి కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి పెడుతున్నాం. సో ఈ ఉద్దేశంతో త్రినేత్ర అనే కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరిగింది మిత్రులారా. త్రినేత్ర అంటే 199 + 199 + 1000 రూపీస్ బుక్స్. ఒక 1000 రూపీస్ బుక్స్ మీది కాదు అనండి. 1000 బుక్స్, 1000 రూపీస్ పుస్తకాల పైన ఖర్చు పెట్టాను, బుక్స్ మీద ఖర్చు పెట్టండి. మీకు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ వస్తుందో ఈ బుక్స్ చూస్తే అర్థమవుతుంది మీకు. చూడండి ఎంత చక్కగా నీట్గా ఇచ్చాము ఎస్జిటి వాళ్ళకి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జాగ్రఫీ, రేపో మాపో ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం చేయాలి, ఇక లాస్ట్ అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం కూడా పంపిస్తున్నాం, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, బయాలజీ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం పంపిస్తున్నా. ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు పెట్టుకోండి. బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ రేపో ఎల్లుడో వాటిని కూడా పంపిస్తున్నాం, మ్యాథ్స్. అదేవిధంగా మిగిలినటువంటి బుక్స్, సోషల్, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కూడా పంపిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి, ఎక్స్ట్రాడనరీగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా నేనుండా మీకు అండగా, మీకు జాబ్ వచ్చే వరకు మీకు అండగా, మీ వెనుక నేను నిలబడతాను. ఇది తథ్యం. మీకు టెస్ట్ సిరీస్ అద్భుతం. ఈరోజు అన్ని మెథడ్స్ టెస్ట్స్ ఇంకా ఎక్కువ పెట్టండి అంటున్నారు. మాస్టర్ వేరే అభ్యర్థులు ఫోన్ చేసి, సార్ ఇంకా నెంబర్ 1 ఉండి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ పెట్టండి అంటున్నారు. పెడుతున్నాం. ఎస్జిటి ఈ వారం రోజులు మెథడ్స్ మీద మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్జిటి 5 మెథడ్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ 6 సబ్జెక్టులు మెథడ్స్. వీటి మీద మీకు ఈ వారం రోజులు టెస్ట్లు ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. కాబట్టి మీరు నమ్మండి, అంటే శివయ్య సార్ని మీరు నమ్మండి. మీరు నమ్మకంతో వెళ్ళిపోండి. మీరు ఎంత నమ్మకంతో వెళ్ళిపోతారో మీకు అంత పాజిటివ్ ఎనర్జీ మీలో ఏర్పడుతుంది. పాజిటివ్ దృక్పథంతో ఉండండి. మీరు అలిసిపోయారు, 7 సంవత్సరాల నుంచి మీరు అలిసిపోయారు. నాకు అర్థమైపోయింది మీరు ఎంత అలిసిపోయారంటే, ఎవరి మాటలు నమ్మట్లేదు, ప్రభుత్వం మాట నమ్మట్లేదు, ఎవరి స్టేట్మెంట్స్
తూతు మంత్రం పక్కన పడేస్తున్నారు. కానీ అది డేంజర్. ఎవరి మాట, ప్రతి ఒక్కరి మాట నమ్మకూడదు. అదేవిధంగా ప్రతి మాట ఎవరు చెప్పినా నమ్మకూడదు. కొంతమంది చెప్పి నమ్మాలి, కొంతమంది చెప్పి నమ్మాలి. మొన్న నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు. ఇంకా ఇంకోటండి, మీకు డిఎస్సి సపోజ్ మిమ్మల్ని మోసం, గత ప్రభుత్వంలో లాగా మిమ్మల్ని మోసం చేశారనుకో, వస్తారా నెక్స్ట్ ఓట్లకి? 21వ తారీఖు ధర్నాలు, మార్చి 21వ తారీఖు ధర్నాలు పెడతారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వకపోతే మార్చి 21వ తారీఖు ధర్నాలు పెడతారు, ధర్నాలు చేస్తారు. కాబట్టి అంత దాకా తెచ్చుకోదు ఈ ప్రభుత్వం. కాబట్టి నమ్మండి. ప్రిపరేషన్ బాగా హై పిచ్లో ఉండాలి. మీరు ఒకవేళ ఆఫ్లైన్గా మీకు ఆఫ్లైన్కి ఇష్టం ఉంది, వెళ్ళిపోండి, ఆఫ్లైన్లో చేరండి. మీ దగ్గర ఎక్కడెక్కడ మీకు ఇన్స్టిట్యూట్ తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు చేరండి. ఆఫ్లైన్తో పాటు మన 199 వీడియోస్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మన బుక్స్, సపోజ్ ఈ బుక్ ఓపెన్ చేశారే, సోషల్ ఓపెన్ చేశారు ఎస్జిటి వాళ్ళు ఓపెన్ చేసి ఈ ఒక యూనిట్ చదువుతున్నారు. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు చదువుతున్నారు. దీంట్లో ఒక పాయింట్ అర్థం కాదు, మీరు వీడియో మొత్తం చూడాల్సిన. ఈ చాప్టర్ ఓపెన్ చేసి వీడియోలో ఎక్కడుందో చూసుకుని ఒక్కసారి చూడండి. ఏ క్లాస్ ఇది? ఇది 8వ తరగతి. మీరు 8వ తరగతికి సంబంధించినటువంటి వీడియో ఓపెన్ చేసి ఒక్కసారి అది బ్రీఫ్గా చూసి ఈ బుక్లోకి వెళ్ళండి. ఎందుకు రాదు అంటే వినడం ద్వారా అభ్యసనం, చదవడం ద్వారా అభ్యసనం. ఇక్కడ ఎన్ని జరుగుతుంది? 2 జరుగుతుంది. లెర్నింగ్ త్రూ లిజన్, లెర్నింగ్ త్రూ స్టడీ. చదవడం ద్వారా అభ్యసనం, వినడం ద్వారా అభ్యసనం. అంటే ఈ చాప్టర్ మీరు విని చదవడం వలన ఆ చాప్టర్ మీ మైండ్లో గుర్తుండిపోతుంది. రెండు సార్లు టీచింగ్ అవుతుంది అన్నమాట. కోయిన్సైడ్ మైండ్లో మీకు ఎగ్జామ్ వరకు ఎక్కువ సార్లు చదవవసరం, ఎగ్జామ్ వరకు గుర్తుండిపోతుంది. అట్లా అన్ని సబ్జెక్టులు పదే ఎన్నిసార్లు చదువుతారు? ఒకసారి చూడటం ద్వారా లేదా వినడం ద్వారా చదవండి. నేను లైవ్లో కొత్త వీడియోస్, కొత్త ఐడియాస్తో వస్తున్నాను. కాబట్టి ఈ లైవ్లో మీరందరూ కూడా రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా రావాలి. కాబట్టి మిత్రులారా, మీకు ఈ విధంగా మీకు టెస్టులు ఉన్నాయి. దాన్నే త్రినేత్ర కాన్సెప్ట్ అని దాంతో మీ ముందుకి వచ్చాము. 199 ప్లస్ 199 ప్లస్ 1000. ఓకేనా? ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిన్న వీడియో చాలా మంది లైక్స్ ఇచ్చారు. ఎస్, నాకు ఒక 200 నుంచి 300 లైక్స్ కావాలి మీ నుంచి. మీకోసం ఇంకా బాగా పనిచేయాలంటే మీ నుంచి ఎంకరేజ్మెంట్ ఇంకా బాగా కావాలి. నాకు ఎంకరేజ్మెంట్ బాగా కావాలి, ఫుల్గా కావాలి. అందువల్ల ఈ వీడియో ఇప్పుడు కర్నూలులో మన రంగస్వామి కానీ, అదేవిధంగా శ్రీకాకుళంలో సూర్యప్రకాష్, వైజాగ్లో మరి పండు, అదేవిధంగా వివిధ జిల్లాల్లో రకరకాల వ్యక్తులు మరి మన వీడియోస్ని చూస్తున్నారు. చాలామంది ఇట్లా చూస్తున్నారు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ అయ్యే విధంగా చూడండి. ప్రతి ఒక్కరు మీరు చూడటం పంపిస్తాం. అదేవిధంగా మనోజ్, వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్. ఎప్పటికప్పుడు ఎందుకంటే ఒక మంచిని ప్రచారం చేయండి, బ్యాడ్ని ప్రచారం చేయమాట. ఒక మంచి ప్రచారం చేస్తే మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. తత్ఫలితంగా భగవంతుడు నీకు ఫస్ట్ మంచి చేస్తాడంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. అందువల్ల ఒక మంచిని బాగా ప్రచారం చేయండి. ఆ విధంగా ప్రచారం చేసి టెస్టులు రాయండి, అను బుక్స్ చదవండి, అను వీడియోస్ చూడండి, టెస్టులు రాయండి. విజయం మీదే. థ్యాంక్ యూ.